ఆశావాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచించిన ద్రౌపది అంతర్మథనం నుంచి ఎవరి కోసం ఈ మహాసంగ్రామం. ఆశావాణి ఛానల్ నుంచి మీకు మరో తూర్పు నుంచి ప్రసరిస్తున్న తొలి కిరణం ఆమెను తాకేందుకు ఉబలాట పడుతున్నది. వెలుగురేఖలు ఆమెను కౌగలించుకుని వెచ్చదనాన్ని అనుభవించేందుకు ఆతృత పడుతున్నాయి. సూర్యుడి వేగానికి బెదిరిపోతున్న నిషాదేవి ఆమె వెన్నుపై పరుచుకున్న తుమ్మెదరెక్కల్లాంటి శిరోజాలలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. నల్ల కలువల అందమంతా పూత పోసినట్లు కనపడుతున్న ఆ లావణ్యరాశి సామాన్యమైన స్త్రీ కాదని ఆమెను చూసి నిశ్చేష్టురాలై స్తంభించిన ప్రకృతికి కూడా అర్థమైనట్లుంది. అనిర్వచనీయమైన ఆ అపురూప లావణ్యరాశి ద్రౌపది వల్ల కలిగిన మోహమే విశ్వ ఇతిహాసంలో ముందెన్నడూ జరగని మారణ హోమానికి కారణం కావడంలో ఆశ్చర్యం లేదని ఆమె శరీరం నుంచి వెలువడే శరత్కాలంలోని తామర పువ్వుల పరిమళాన్ని ఆగ్రహించిన వారెవ్వరికైనా అనిపిస్తుంది. పూర్తిగా తెల్లవారనే లేదు, కానీ విరాట సామ్రాజ్యంలోని మత్స్యనగరి ఉపప్లవ్యంలో ఎక్కడ చూసినా తెల్ల చీరలు కట్టుకున్న స్త్రీలు విషన్న వదనాలతో తిరగాడుతున్న దృశ్యాలు ద్రుపద రాజపుత్రి మనసులో కదలాడుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే తెల్ల చీర కట్టుకున్న దాసి ఆమె ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ కనిపించింది. రాజప్రసాదం నుంచి చూస్తే దూరం నుంచి దట్టమైన తెల్లటి పొగలు అప్పుడే మబ్బుల నుంచి బయటకు వస్తున్న సూర్యుణ్ణి చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుపు, ఈ తెల్లదనాన్న నేను కోరుకున్నది. తెలుపు శోభనానికి, శాంతి సౌఖ్యాలకు, నలుపు విషాదానికి సంకేతం అంటారు. కానీ ఆ రోజు తెలుపు నన్ను విషాదంలా ఆవరిస్తున్నది. ఎన్నాళ్లుగానో ముడివీడి వీరబోసుకున్న ఈ నల్లటి కేశాలను ముడుచుకొని తెల్లటి మల్లెపూలు తురుముకోవాలని, శోభన చిహ్నమైన తెల్లటి చీర ధరించి ధవల కాంతుల్లో మెరిసిపోతూ నా 5 ప్రియులను అలరింపచెయ్యాలని, కష్టాలు, కక్షలు, కార్పణ్యాల మరుగున సుఖాన్ని మరిచిన ఈ దేహాన్ని వారి బిగి కౌగిలిలో పరవశింపచెయ్యాలని ఎంత ఉబలాట పడ్డాను. కానీ ఈ తెలుపు రంగే ఇప్పుడు దుర్భరంగా మారింది. తెల్లవారుతున్న ఈ ఉదయం రాత్రి ఎంత విషాదంగా గడిచిందో చెప్తున్నట్లు ఉంది. సూర్యుడి కళ్ళు ఎర్రబడ్డట్లుగా ఉన్నాయి. ఎవరో శోకిస్తున్నట్టు దూరం నుంచి వినిపిస్తున్న ఆ స్వరం తెలుపుతున్నది. మళ్ళీ ఏ క్షేత్రగాత్రుడు మరణించాడు. ఉదయాన్నే పొయ్యి వెలుగుతున్నట్లు ఇండ్ల ముందు నేగళ్ళు వెలుగుతున్నాయి. విరాటపుర వీధుల వెంట వెళుతుంటే శ్మశానం మధ్య నుంచి వెడుతున్నట్లు అనిపిస్తున్నది. నగరమంతా శ్మశానమే. శ్మశానం నుంచి శ్మశానానికి పయనం ఇక్కడే. ఇలా ఉంటే హస్తినాపురిలో ఎలా ఉన్నదో కదా. గాంధారీదేవి 9 పుత్రుల భార్యల వేదన ఏ స్థాయిలో ఉన్నదో. హస్తినాపురిలో ధర్మరాజు పట్టాభిషేకం రోజునైనా మంగళ వాయిద్యాల ఘోషలో వారి శోకం వినిపించకుండా ఉంటుందా? గుండెలను పిండి వేస్తున్నట్లు వినిపిస్తున్న రోదన. ఆ స్త్రీ తనలాగా ఎవరిని కోల్పోయిందో కదా. నా 5 కొడుకులేరి? అవును, వారెక్కడికి వెళ్ళిపోయారు? నన్ను అమితంగా ప్రేమించిన తండ్రి ద్రుపదుడు, సోదరుడు దుష్టదుమ్నుడు ఏరి? అప్పుడే ఇంకిపోతున్న ఆమె కన్నీరు మళ్ళీ ధారలుగా ప్రవహించింది. ఉవ్వెత్తున శోకతరంగం గుండె లోతుల్లోంచి ఉబ్బికి వచ్చింది. వేగంగా మంచం మీదికి తిరిగి వచ్చి ఆమె వెక్కి వెక్కి దుఃఖించసాగింది. నిజంగా తను యుద్ధాన్ని కోరి తప్పు చేసిందా? ద్రౌపదిని ఈ ప్రశ్న నిన్నటి ఉదయం నుంచే తొలిచివేస్తున్నది. కడుపు కోత అంటే ఏమిటో ఆమెకు నిన్న ఉదయం శిబిరంలో నిద్రావస్థలో సంహరించబడిన తన పుత్రుల, సోదరుడి మృతదేహాలను చూసి తెలిసి వచ్చింది. అమ్మ అన్న పిలుపుకు తనింకా నోచుకోనా? అభిమన్యుడు మరణించినప్పుడు దుఃఖిస్తూ తనను సుభద్ర చూసిన చూపే తన గుండెను ఇంకా కోస్తున్నది. ఆ రోజు తను ఎంత క్షోభ అనుభవించింది. కానీ ఈ క్షోభ ఇప్పుడు మరింత తీవ్రంగా ఉన్నది.
సుభద్ర బాధ తనకు ఇప్పుడు తెలిసి వస్తున్నది. నాకంటే ఎంతో ముందు కన్నది సుభద్ర అభిమన్యుణ్ణి. ఇంద్రప్రస్థంలో వాడి చిన్ననాటి శౌర్య సాహసాలు చూసి అందరూ మురిసిపోతుంటే తనెంతగా పుత్రుల కోసం తప్పించింది. వరుసగా 5 సంవత్సరాలలో 5గురికి జన్మనిచ్చాను. కానీ అభిమన్యుడు లేడు, 5గురు పుత్రులు లేరు. ద్రౌపది మనసు వారి ఆలోచనలతో నిండిపోయింది. వింధ్యా పర్వతంలాగా దృఢంగా ఉంటాడని ధర్మజుడి ద్వారా కలిగిన కుమారుడికి బ్రాహ్మణులు ప్రతివిందుడని పేరు పెట్టారు. భీముడు సోమయాగాలు చేసిన తర్వాత అతని ద్వారా పుట్టిన వాడికి శృతసోముడని నామకరణం చేశాం. ఇంద్రప్రస్థంలోని ఉదయేందుపురంలో సోమలతల మధ్య జన్మించిన శృతసోముడిని చూస్తేనే 1000 వెన్నెలల ప్రకాశాన్ని చూసినట్లుండేది. అర్జునుడు మహాకార్యాలు చేసి వచ్చిన తర్వాత కన్న కొడుకుకు శృతకీర్తి అని పేరు పెట్టుకున్నాం. కౌరవ కులంలో ప్రఖ్యాతిగాంచిన రాజర్షి శతానికుడు పేరు నకులుని ద్వారా పుట్టిన కుమారుడికి పెట్టుకున్నాం. కృత్తికా నక్షత్రంలో పుట్టిన సహదేవుడి కుమారుడికి అగ్నిదేవుడికి మరో పేరైన శృతసేనుడి పేరు పెట్టుకున్నాం అని తలుచుకుంటూ కుమిలి కుమిలి దుఃఖించింది ద్రౌపది. విరాట భూపతిని కోల్పోయిన సుదేష్ణను, అభిమన్యుణ్ణి కోల్పోయిన ఉత్తరను ఓదార్చేందుకే నిన్నటి వరకు సరిపోయింది. ఇప్పుడు తనను ఓదార్చడం వారి వంతు అయ్యింది. తనకు పుత్రశోకం. తండ్రి లేడు, సోదరుడు లేడు, పుత్రులు లేరు. తనకు శ్మశాన ప్రశాంతి నిండిన విరాట నగరి ఉపప్లవ్యాన్ని చూస్తుంటే ద్రౌపది కడుపు తరుక్కుపోతున్నది. ఈ నగరంలోనే తను కొద్ది రోజుల క్రితం వరకు దాసిగా ఉన్నానన్న విషయం ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. ఇక్కడే ఆ దుష్ట కీచకుడి చేత అవమానం పొందిన విషయం కూడా ఇప్పుడు స్మృతిలాగా మెదులుతున్నది. తనను ఇప్పుడు పాండవ పత్నిగా, ఒక మహా సామ్రాజ్యపు పట్టమైషిగా గౌరవిస్తూ అడుగులకు మడుగులొత్తుతున్నారు. అయితే ఉపప్లవ్యం నిండా సన్నిహిత బంధువుల, మిత్రుల భార్యలు దుఃఖిత వదనులై తమ పతులు జీవించి ఉన్నప్పుడు అనుభవించిన జీవిత ఘట్టాలను తలుచుకుంటూ ఉంటే తనొక్కతే జరగబోయే పట్టాభిషేకం దృశ్యాలను ఊహించుకుంటూ కలలు కంటున్నది. ఇంకా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనవసరం లేదు. నేను 5గురు పుత్రులనే కోల్పోయాను. 100గురు పుత్రులను కోల్పోయిన గాంధారి పుత్రశోకం. అయితే ఈ యుద్ధాన్ని ఎవరు ఆహ్వానించారు? కోరి మృత్యువును ఎవరు వరించారు? పశ్చాత్తాపమా? తొడలు విరిగి మృత్యువును కౌగలించుకుంటూ దుర్యోధనుడు మేమెప్పుడు పశ్చాత్తాపపడుతూ జీవించాలని శపించాడట. అతడు శపిస్తున్నప్పుడు అతడి మీద పూలవానలు కురిశాయట. దివ్య దుందుంబులు మ్రోగాయట. మందమారుతం సుగంధభరితమై వీచిందట. అలా ఎందుకు జరిగిందో, ఆ యుద్ధానికి నేనే కారణమైనందుకు ఇప్పుడు పశ్చాత్తాపం నన్ను ముంచివేస్తున్నదా? లేక నా పుత్రశోకమే నన్నిలాంటి వేదనకు గురి చేస్తున్నదా? నేనెందుకు పశ్చాత్తాపపడాలి? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, భూరీశ్రవుణ్ణి తనను న్యాయయుద్ధంలో జయించలేదని దుర్యోధనుడు వాసుదేవుణ్ణి అడిగిన మాట నిజమే కావచ్చు. కానీ ఈ వివేకం కపట దూత్యంలో మా సంపదలను హరించినప్పుడు ఏమైంది? కామంతో నా ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తూ వస్త్ర అపహరణానికి తమ్ముణ్ణి ప్రేరేపించినప్పుడు, నన్ను కూర్చోమని తన తొడ చూపించి సైగ చేసినప్పుడు ఏమైంది ఆ వివేకం? శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నలు బాగానే అడిగాడు. కానీ ఇవే ప్రశ్నలను నా భర్తలలో ఎవరైనా అడిగి ఉంటే ఇంకా బాగుండేది. కానీ జరిగిందేమిటి? యుద్ధం ఇంత భయంకరంగా ఉంటుందని తను ఊహించిందా? నెత్తురు ఏరులై ప్రవహిస్తుందని, నగరాలు శ్మశానాలవుతాయని, చుట్టూ తెల్లటి వస్త్రాలతో ప్రేతాలు తిరుగుతుంటాయని తనకు ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఎవరు మిగిలారు యుద్ధంలో? ఎవరిపై తము సామ్రాజ్యం ఏలాలి? ఆ సామ్రాజ్యాన్ని వారసత్వంగా అందించేందుకు తమకు ఒక్క పుత్రుడు కూడా మిగలలేదు కదా. మళ్ళీ ద్రౌపదికి ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. సంక్షప్తకులందరూ హతులయ్యారు.
కాంబోజ సైన్యాలన్నీ కడతేరాయి. యవ్వన, పార్వతీయ, మెచ్చ బలాలు మట్టిపాలయ్యాయి. శల్యుడు లేడు. ఆ దుష్టబుద్ధి శకుని నశించాడు. ఉల్కుడు ప్రాణాలు విడిచాడు. దుర్యోధనుని తొమ్ములందర్నీ భీమసేనుడు వధించాడు. కర్ణపుత్రులు కరువయ్యారు. తొడలు విరిగి దుమ్ములో కలిసిపోయి పడి ఉన్నాడు దుర్యోధనుడు. పాండవ పక్షంలో దుష్టదుమ్నుడు, శిఖండి, యుధామన్యుడు, పాంచాల వీరులు, మత్స్యరాజు బంధువులు, వారి చతురంగ బలాలను కౌరవులు తుదముట్టించారు. కౌరవ పక్షంలో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామలు. పాండవ పక్షంలో నా భర్తలు 5 కృష్ణ, సాత్యాకులు, యూస్తుడు మిగిలింది. ఇంక వీరేనా? దుర్యోధనుడికి సామ్రాజ్యం ఉంచాలని 11 ఔక్షిణీలు, అతడిని సంవరించాలని 7 ఔక్షిణీలు యుద్ధంలో నేలకూలాయి. కౌరవ స్కందావారం, పాండవ స్కందావారం పురుషహీనమైనాయి. మిగిలిన వారు స్త్రీలే. ఈ స్త్రీల సామ్రాజ్యాన్నేనా ఏలవలసింది? ప్రశ్నల పరంపర ద్రౌపది దుఃఖాన్ని అధిగమించింది. ఆలోచనలు ఆమె ఆవేదనను చుట్టుముట్టాయి. కళ్ళలోంచి నీరు ఎప్పుడు ప్రవహిస్తున్నదో, ఎప్పుడు ఇంకిపోతున్నదో ఆమెకే తెలియదు. ఏరి తన భర్తలేరి? ఈ దుఃఖ సమయంలో తనను వారు ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్లారు? వారిని చూస్తే కాని తన మనసు శాంతించదేమో. మళ్ళీ నిన్నటి సంఘటనలు ఆమె మదిలో మెదులుతున్నాయి. 2 రోజుల క్రితం రాత్రి వరకు అర్తనాదాలు, ఆక్రందనలు, ఏడుపులు మనసును కదిపి వేస్తున్న యుద్ధభూమిలో శవాల గుట్టలు, తెగిన అవయవాలు గుండెను కలిచివేస్తున్న ఇదంతా సహజమని, యుద్ధంలో ప్రతి వీరుడు విజయమో వీరసర్గమో ఆశిస్తాడనే అభిప్రాయాలు ఆమె మనసులో మెదిలేవి. అవును, తన సోదరుడు, పుత్రులు కూడా పోరాడి మరణించారని నకులుడు చెప్పాడు. నిద్రమత్తులో లేకపోతే వారు తప్పకుండా అశ్వత్థామను తుదముట్టించేవారే. యుద్ధం 6వ రోజు, 12వ రోజు వారు ప్రదర్శించిన సాహసం గురించి శిబిరంలో తనకు భీముడు చెప్పిన వివరాలని తను ఇప్పటికీ మరచిపోలేదు. 6వ రోజు దుష్టదుమ్నుడు మకర వ్యూహం పన్నినప్పుడు నా కుమారులు అర్జునుడు, నా తండ్రి, నా సోదరుడు దాని శిరసుగా, అభిమన్యుడు కంఠంగా ఉన్నారట. భీముణ్ణి దుర్యోధనుడు, అతడి సోదరులు జయద్రథుడు చుట్టుముట్టినప్పుడు నా 5 కుమారులు వారిని చీల్చి చెండాడారట. బాణాలతో వారి శరీరాలను కప్పేశారట. నకుల కుమారుడు శతానికుడు ఒక్క వేటులోనే అనేక మదగజాల శిష్యాలు ఉత్తరించాడట. 12వ రోజు శత్రువులను వారు తమ బాణాలతో మిడతలను కాల్చివేసినట్టు కాల్చివేశారట. ద్రోణుణ్ణి మూకుముడిగా ఎదిరించి ఊపిరి సలపకుండా చేశారట. ఏమైంది? ద్రోణకుమారుడు అశ్వత్థామ ముందు వారి పరక్రమము. నల్లటి మెడ, తెల్లటి పాలరంగు శరీరం కల గుర్రాలంటే ప్రతివిందుడికి, మినప పువ్వు రంగు గుర్రాలంటే శృతసోముడికి, పాలపిట్ట రంగు గుర్రాలంటే శృతకీర్తికి, మద్ది పువ్వు రంగు గుర్రాలంటే శతానికుడికి, నెమిలికంఠం గుర్రాలంటే శృతసేనుడికి ఎంతో ఇష్టం. వారి పితామహుల చిత్రాలున్న ధ్వజాలతో చిరునవ్వులు చిందిస్తూ యుద్ధభూమికి వెళ్లేవారు. ఏనాడు వారు గాయాలతో విలవిలలాడడం చూడలేదు. ఏమైంది? ఒక్కసారిగా వారిని అశ్వత్థామ మృత్యు సదనానికి ఎలా పంపించగలిగాడు? దుర్భరమైన ఆలోచనలతో ద్రౌపది మస్తిష్కం వేడెక్కిపోయింది. నిన్న ఉదయం యుద్ధభూమి నుంచి వచ్చిన నకులుడు తనను నిద్రలేపే వరకు ద్రౌపది అందమైన కలలు కంటూనే ఉన్నది. ధర్మరాజు ఒడిలో స్వంతన, అర్జునుడి పెదాల మధుర స్పర్శ, భీముడి బలమైన కౌగిలి, నకుల సహదేవుల మార్ధవత్వం, రాజభోగాలను చవి చూసుకుంటూ సుఖనిద్రలో ఉన్న తనను నకులుడు తన తల్పం తెరలు తొలగించి తట్టి లేపగానే దిగ్గున మెలకువ వచ్చింది. అతడు ఇక్కడెందుకు ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే శిబిరం విడిచి ఎందుకు వచ్చాడు? బహుశా తన కోసం వచ్చి ఉంటాడు.
యుద్ధం అయిపోయిందో లేదో అప్పుడే అతడికి తనను చూడాలనిపించిందా? పాండవులందరికన్నా అందమైన వాడు ఇతడు. అందంగా ఉన్న స్త్రీలను మెప్పించేందుకు సాహసం చెయ్యడు. నకులుడు ఎప్పుడూ ఇంతే. అన్నలు లేని సమయంలో తన వద్దకు వచ్చే ధైర్యం చేస్తాడు. ఈ ఆలోచన మెదిలి నకులుణ్ణి చూడగానే ద్రౌపది చిరునవ్వుతో 2 చేతులు చాచింది. ఎప్పటి వలనే అతడు ఆమె కౌగిలిలోకి ఉరికి ఆమె వక్షోజాలను ముఖాన్ని హత్తుకుంటాడని భావించింది. కాని అతడు నిశ్చేష్టుడై అలాగే నిలబడ్డాడు. ద్రౌపది నిద్రమత్తు వదిలింది. పరికించి చూడగానే అతడు తన పాదాలు నిమురుతూ కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. పాంచాలి దిగ్గున లేచి నిలుచున్నది. ఆమె మనసు కీడు శంకించింది. ఏమైంది ప్రియతమా? మన వారికి ఏమీ కాలేదు కదా? అన్నగారు మిమ్మలను ఉన్న పల్లానా తీసుకురమ్మన్నారు. అసలు ఏం జరిగింది? నేను నిన్ననే కదా ఇక్కడికి వచ్చింది. శిబిరానికి నేను మళ్ళీ రావాల్సిన అవసరం ఏమిటి? వెంటనే హస్తినాపురం వెళ్ళిపోవాల్సి ఉన్నదా? ఇప్పుడేమీ చెప్పలేను, నన్నేమీ అడగకు అంటూ నకులుడు వెక్కి వెక్కి ఏడవసాగాడు. ద్రౌపది కృంగిపోయింది. మొదలు నరికిన చెట్టులా నకులుడి పాదాల వద్ద కూలిపోయింది. అతడి పాదాలు పట్టుకొని కుదుపుతూ, చెప్పండి, మీరు చెప్పే వరకు మీ పాదాలను వదలను. ఆమె కన్నీళ్లు అతడి పాదాలను తడిపివేశాయి. నకులుడు ద్రౌపది భుజాలను పట్టుకొని లేపి ఆమెను దగ్గరికి తీసుకొని కాసేపు కన్నీరు కారుస్తూ నిలబడిపోయాడు. నూతిలోంచి వినపడ్డట్టు అతడి స్వరం వినపడింది. వారసులు లేరు ద్రౌపది. ద్రౌపది శిలాప్రతిమ అయిపోయింది. అతడేమి అంటున్నాడో అర్థం కాలేదు. అంతలో అతడి నోటి నుంచి మరో పిడుగుపాటు ధ్వనించింది. మీ సోదరుడు దుష్టదుమ్నుడు కూడా ఆ మాటలు పూర్తి అయ్యాయో లేదో ద్రౌపది నకులుడి చేతుల నుంచి జారిపడింది. నేలపై మెరుపు తీగ నల్లటి మబ్బుల నుండి రాలిపడ్డట్లు. ద్రౌపది క్రిందపడి స్పృహ తప్పింది. నకులుడు ఆమెకు ఎలా మెలకువ తెప్పించాడో, రాజప్రసాదం నుంచి ఎలా నడిచిందో ద్రౌపదికే తెలియదు. రథంలో నకులుడి ప్రక్కన కూర్చున్నప్పుడు ఆ తెల్లవారుజామున వీస్తున్న చల్లటి గాలులకు తీరుకున్నట్టు అనిపించింది. ఉత్తమ అశ్వాలు మనోవేగంతో ప్రయాణిస్తున్నాయి. మనమెక్కడికి వెడుతున్నాం? ద్రౌపది నకులుణ్ణి అడిగింది. నకులుడు మాట్లాడలేదు. అతడు చెప్పిందంతా ఇప్పటి వరకు ఒక భీకర స్వప్నమని భావిస్తున్న ద్రౌపది అదంతా నిజమేనని తెలుసుకుని మళ్ళీ రోధించసాగింది. రాచస్త్రీలు బిగ్గరగా రోధించరాదు. ఇదంతా ఎలా జరిగింది అని క్షీణస్వరంతో నకులుణ్ణి అడిగింది. నకులుడు ఏమి చెప్తున్నాడో వినిపించలేదు. కానీ అతడి స్వరం దృశ్యంగా మారి ద్రౌపది మనోఫలకంలో మెదలసాగింది. అతడు చెప్తున్నది వింటున్న కొద్దీ గుర్రపు డెక్కలు తన గుండెల మీద పరిగెడుతున్నట్లనిపిస్తున్నది. గడిచిన రాత్రి సాధారణ రాత్రి కాదు ద్రుపదపుత్రి. అది మహాభయంకరమైన కాలరాత్రి. తన తండ్రి మరణానికి ప్రజ్వరిల్లుతున్న క్రోధాగ్ని జ్వాలలతో మండిపోతున్న హృదయంతో అశ్వత్థామ ద్రోణాచార్యుని శిరసును ఖండించిన శిఖండితో పాటు తన పగవారందరినీ నిశేషంగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నాడు. తొడలు విరిగి నేలకూలిన దుర్యోధనుడు అతడిని మాటలతో మరింత రెచ్చగొట్టాడు. అశ్వత్థామ వద్ద పరమశివుడు ప్రసాదించిన ఖడ్గమున్నది. మన వాళ్లందరూ పగవారు అస్తమించారన్న సంతోషంతో అస్త్రశస్త్రాలను వాహనాలను వదిలిపెట్టి సుఖశయ్యలపై విశ్రమిస్తున్నారు. మనం మైమరిచి నిద్రిస్తున్న వేళ అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలతో మన శిబిరాల వైపుకు వచ్చాడు. దేవి, ఏమి చెప్పను? అశ్వత్థామ తొలుత ప్రగాఢ సుషుప్తిలో ఉన్న దుష్టదుమ్నుడి శిబిరములో ప్రవేశించాడు. నిద్రిస్తున్న దుష్టదుమ్నుణ్ణి చూడగానే బగ్గుమని మండిపడి అతడి గుండెలపై ఒక్క తాపు తన్నాడు. మోకాలితో వక్షస్థలాన్ని ఛేదించి శిరోజాలను ఒక చేత చిక్కించుకొని మరో చేతితో గలాన్ని వింటినారితో బంధించాడు.
ఆ తర్వాత దుష్టదుమ్నుడు తనను త్వరగా చంపమని వేడుకున్నప్పటికీ వినకుండా పిడికిటి పోట్లతో పాదఘాతుకులతో రక్తం కక్కేలా చేశాడు. ఆ తర్వాత తన ఖడ్గంతో అతడి తలను ముందుగా నరికి శరీరాన్ని ముక్కలుగా చీల్చి సంవరించాడు అని నకులుడు రోదించాడు. ద్రౌపది నిశ్చేష్టురాలై వింటున్నది. ఆమె కళ్ళ ముందు తన సోదరుడు మరణ సమయంలో పడిన వేదన కదలాడింది. అప్రయత్నంగానే ఆమె చెయ్యి రథంపై బిగిసింది. ఆ తర్వాత అని మాత్రం ఆమె గొంతుక నుంచి ప్రశ్న వెలువడింది. నకులుడు ఆమె గొంతులోని కాఠిన్యానికి, అంత ఆవేదనలోనూ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. రాత్రి నిషాదేవి అశ్వత్థామకు పూర్తిగా వశపడిపోయింది. దేవి అతడి కరవాలానికి తుత్తునీయులు కాని వీరులే లేరు. రాత్రి మదిరపానంతో మన వీరులు మత్తెక్కి సొమ్మసిల్లి పడినట్లున్నారు. అతడి భీకర కృత్యానికి మేలుక వచ్చినా జరుగుతున్నదేమిటో తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. వచ్చినవాడు భయంకర రాక్షసుడో క్రూర మానవుడో తెలియదు. అతడి వెంట ఎంతమంది ఉన్నారో తెలియదు. తెలివి తెచ్చుకొని ఎదురు నిలవాలన్న వారి ప్రయత్నాన్ని అతడు అరవీర భయంకరుడై చెదరగొట్టాడు. అతడికి తోడుగా కృతవర్మ, కృపాచార్యుడు నిలిచారు. మొత్తం మన సైనిక శిబిరాలన్నీ మాంసఖండాలతో, రుధిర ప్రవాహాలతో నిండిపోయాయి. దేవి ప్రాణాలు దక్కించుకున్నవారు కానీ, అక్కడ నిలిచి బ్రతికిన వారు కానీ ఎవ్వరూ లేరు. అశ్వత్థామ తర్వాత మహారాజు శిబిరంలో ప్రవేశించాడు. అప్పటికే మేలుకున్న శిఖండి, మన కుమారులు విరాట వీరులు తమ అస్త్రశస్త్రాలను పోగు చేయడం ప్రారంభించారు. మొదట ధర్మనందుని కుమారుడు ప్రతివిందుడు గురుపుత్రుణ్ణి ఎదుర్కొన్నాడు. కానీ అతడి దాటికి నిలువలేకపోయాడు. అతడి అస్త్రాలన్నీ నిరుపయోగమయ్యాయి. అశ్వత్థామ ఒక భయంకర భల్లెంతో ప్రతివిందుడి శరీరాన్ని 2 శకలాలుగా ఖండించి ప్రళయాంతకమూర్తి వలె గొంతెత్తి గర్జించాడు. తన అగ్రజుడి దారుణ మృతిని గమనించిన భీమసేనుడి కుమారుడు శృతసోముడు దుర్భర శోకంతో, క్రోధంతో గురుసుతుడిపై దాడి చేశాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధమే జరిగింది. కానీ అశ్వత్థామ చివరికి తన ఖడ్గంతో అతడి శరీరాన్ని శకలాలుగా ఖండించాడు అని నకులుడు రోధించసాగాడు. భీమసుతుడి వెంట మన పుత్రుడు శతానికుడు కూడా అన్నమర్ణాన్ని చూసి అశ్వత్థామపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతడి శరీరాన్ని రక్తసిక్తం చేశాడు. కానీ అశ్వత్థామ దరిలో ఉన్న భల్లెంతో శతానికుడు శీర్షం ఖండించాడు. దేవి మన ప్రారబ్ధమేమిటో కానీ ఎదురు నిలిచిన సహదేవుని కుమారుడు శృతసేనుడు, సవ్యసాచి కుమారుడు శృతకీర్తి కూడా అతడి బాణాలను తట్టుకోలేక మరణించారు. అదే సమయంలో శిఖండి కనపడగానే అశ్వత్థామ ప్రత్యక్ష కాలాంతకుడి వలె ప్రజ్వరిల్లి కారు చిచ్చు వలె భగ్గుమని మండి శిఖండి శీర్షంతో పాటు శరీరాన్ని ఖండలు ఖండలుగా చీల్చాడు. దేవి ఆ భయంకర సంగ్రామ సమయంలో అశ్వత్థామ బాణాలకు, ఖడ్గఘాతాలకు వేల కొలది శిరీషాలు అవనిపై కూలాయి. నెత్తుటి దారులు ఏరులై ప్రవహించాయి. నిద్రాభారం వీడని మనవారు శత్రువెవరో మనవాడెవరో తెలియకుండా ఒకరినొకరు నిర్మూలించుకున్నారు. శిబిరం నుండి బయటపడిన వారు ఎంత వేడుకున్నా వినకుండా కృపాచార్యుడు, కృతవర్మలు భయంకర భల్లఘాతాలతో నిరావశేషంగా సంవరించారు. ఒక్క దుష్టదుమ్నుడి సారథి కృపాచార్యుడు దయతో బయటపడినందువల్లనే మనకు జరిగినదేమిటో తెలిసింది. దేవి నేను అనుజులు కూడా అక్కడ నిద్రించి ఉంటే ఇంకా ఏమి జరిగేదు. మీరంతా ఎక్కడ విశ్రమించారు అని ప్రశ్నించింది ద్రౌపది. శ్రీకృష్ణ సాత్యాకులతో మేమంతా ఓగావతి నదీ తీరాన విశ్రమించడానికి వెళ్ళాం అని నకులుడు నిర్లిప్తంగా జవాబిచ్చాడు. ద్రౌపది మనసులో అప్రయత్నంగా శ్రీకృష్ణుడి మందహాసవదనం ప్రత్యక్షమయ్యింది. కృష్ణ నీకు తెలియకుండా ఏదీ జరగదంటారు. ఇది కూడా నీకు ముందే తెలుసా
ఆ ఆలోచనే ద్రౌపది భరించలేకపోయింది. తన భర్తలు శిబిరంలోనే ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదేమో. ఆమె నిట్టూర్చింది. ధర్మనందనుడి శోకానికి అంతు లేకుండా ఉన్నది ద్రౌపది అని నకులుడు చెప్తున్నది ఆమె చెవులకు సోకడం లేదు. మన పుత్రులు శత్రు సైనికులనెందరినో హతమార్చి యుద్ధంలో వీర విహారం చేశారు. ద్రోణాచార్యుణ్ణి కూడా తట్టుకొని నిలబడ్డారు. కర్ణుడిపై కూడా పరాక్రమం చూపారు. భీష్ముడి అస్త్రాలను ఛేదించారు. కాని ఒక తుచ్చుడైన శత్రువును సంహరించలేకపోయారా అని విలిపిస్తుంటే ఆపడం ఎవ్వరి శక్యం కాలేదు. ద్రౌపది ఎలా తల్లడిల్లుతున్నదో, ఆమెను ఎలా ఊరడించాలి అని ధర్మనందనుడు పడుతున్న బాధ చెప్పలేను దేవి అని నకులుడు దుఃఖించసాగాడు. అశ్వత్థామ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు ద్రౌపది. ఆ యుద్ధ శిబిరంలో అంతా కాళ్ళు తెగి, చేతులు తెగి, తలలు తెగి, రొమ్ము పగిలి అవయవాలన్నీ చిందరవందరై ఉన్నాయి. ఆ దృశ్యాన్ని నువ్వు చూడలేవు. శ్రీకృష్ణుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి విచలితుడయ్యాడు. నకులుడు చెబుతుంటేనే ద్రౌపదికి మూర్ఛ వచ్చినట్లు అనిపించింది. రథంలో ఎన్నిసార్లు ఆమె మూర్ఛపోయిందో, ఎన్నిసార్లు నకులుడు ఆమెకు సృహ తెప్పించాడో ఆమెకే తెలియదు. లేలేత ఎండ భూమిపై వాలుతూ అంతలోనే పదునెక్కుతున్నది. రథచక్రాల సవ్వడికి చెట్లు కదులుతున్నట్లున్నాయి. చెట్ల నీడలు నేలపై నల్లటి రక్తం పరుచుకున్నట్లు కనపడుతున్నాయి. రథం ఉపప్లవ్యం దాటి ఎంతో ముందుకు వచ్చింది. అపహరణం సమీపిస్తున్నది. ఉన్నట్టుండి ఆకాశమంతా కాకులు గద్దలతో నిండిపోయింది. పొగలు మేఘాలను వెంటాడుతున్నాయి. రథం ముందుకు కుక్కలు నక్కలు అడ్డంగా పరిగెడుతున్నాయి. యుద్ధభూమి వచ్చేసింది. ద్రౌపది ఇలా అనుకుంది. ఇక్కడేనా 18 రోజులు భీకర యుద్ధం జరిగింది? ఇక్కడేనా సామ్రాజ్యం కోసం అన్నతమ్ముళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు? బంధువులను, సోదరులను, పిల్లలను కోల్పోవలసి వచ్చింది. రథం యుద్ధభూమి దాటి శిబిరాల వైపుకు పయనించింది. యుద్ధ శిబిరాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగూడి ఉన్నారు. ద్రౌపది నకులుడు వస్తున్న రథాన్ని చూడగానే అందరూ పక్కకు వైదొలిగారు. శిబిరమంతా మృత్యుఛాయలు అలుముకున్నాయి. నీలంతా కడిగేసినట్లు కనపడుతున్నప్పటికీ చిక్కటి నెత్తురు ఇంకా అలుముకున్నట్లున్నది. అశ్వత్థామ కూర అస్త్రాలతో, కర్కశ కరవాల గాతాలతో తుత్తునియలైన బంధువులు, పుత్రులు, మిత్రుల శరీరాలను ఒకచోట వరుసగా పెట్టి వాటిపై శ్వేత వస్త్రాలను కప్పారు. ఆ దృశ్యం చూస్తూనే రథంలోంచి దిగబోతున్న ద్రౌపది కుప్పకూలిపోయింది. నకులుడు ఆమెను దాసీల సహాయంతో రాణివాస శిబిరంలోకి చేర్చాడు. అక్కడ శీతలోపచారాలతో తేరుకున్న ద్రౌపదికి తన ఆత్మీయులను చూడగానే దుఃఖం పెళ్ళుబీకింది. దాసీలు, ఇతర అంతఃపుర కాంతలు కూడా పెద్ద పెట్టున రోదించారు. ఆక్రందనలతో రాణివాస శిబిరం మరోసారి గల్లుమన్నది. చెక్కిళ్లపై నిరంతర బాష్పాలతో, ఎడతెగని దుఃఖ ఆక్రందనలతో విలపించింది. దిగ్గున లేచిన ద్రౌపది హృదయ వేదనతో కంటి చూపు కోల్పోయిన దానిలా చూస్తూ కన్నీటి ధారలతో తడిసి ముద్దైన వస్త్రంతో ద్రౌపది ధర్మరాజు నిలుచున్న తల్పం వైపు అడుగులు వేసింది. తన కుమారుల పేర్లు పలుకుతూ ముందుకు నడిచింది. పాండవులంతా దుష్టదుమ్నుడు ఉన్న చోటికి చేరుకోగానే ధర్మరాజు అశ్రుతర్పణం సమర్పించి నిలబడిన తీరును చూసింది. సుదీర్ఘ నిద్రలో ఉన్న సోదరుడు, పుత్రుల శవాలను చూసి ద్రౌపది మూర్ఛిల్లింది. కాసేపటికి తేరుకొని రోదిస్తూ, ఏ కోరికలు ఈడేర్చుకోవటానికి పరమశివుని వరప్రసాదంగా జన్మించానో అని విలపిస్తున్న ద్రౌపదిని ధర్మరాజు తన శిబిరంలోకి తీసుకువచ్చాడు. అప్పుడు ఆమె శోకిస్తుండగా భీమసేనుడు ఆమెకు ధైర్యం చెప్పటానికి ఆమె పక్కనే కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు ధర్మరాజు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, నకుల సహదేవులు ఆమెను చూస్తున్నారు.
సత్యం కంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డలను కోల్పోయిన ద్రౌపదిని చూస్తూ ఉత్కంఠ వహించక తప్పలేదు. ఇప్పటి వరకు ఆమెలో ఉన్న ఉప్పెన వంటి శక్తి ఈ క్రియా సమయంలో స్తంభించి ఆమెను నిశ్చేష్టురాలిగా చేసింది. మళ్ళీ ధర్మనందనుడి వైపు చూసి ఆక్రోశించింది. ఈ యుద్ధం ముగిసినంత మాత్రాన శాంతి లభిస్తుందా? నా ముద్దుల కుమారులతో వికసించాల్సిన నా సౌభాగ్యం, నా సోదరుడు కుమారులు చనిపోగా ఇంక నేను సజీవంగా ఉండలేను. ఈ దారుణ శోకాన్ని ఎలా భరించగలను అని ద్రౌపది దిగులుగా నిలబడిపోయింది. నా ప్రశ్నలకు మీరెవరైనా సమాధానం ఇవ్వగలరా అని ద్రౌపది అడిగింది. ఆమె ఆలోచనలు తన పుత్రులు నిద్రించిన తీరుపై పడ్డాయి. ఆ అశ్వత్థామను శిక్షించడమా లేదా అని ఆమె అడిగింది. ద్రౌపదీదేవి నిశ్చల క్రోధాగ్నిలో రగిలిపోతున్నది. మీరు ఇప్పుడు నాకు ఆ రక్షణ సేవలు చెయ్యవలసి ఉన్నది. నా బిడ్డలను కిరాతకంగా ఆ కాలరాత్రికి ఎరవేశాడు ఆ రాక్షసుడు. వారిని జంతువులలాగా నరికి వేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారు? మిమ్ములను నమ్మి రక్షణగా ఉంటారనుకున్న మీరు ఎక్కడ ఉన్నారు? నిశ్చింతగా నిద్రపోతున్న నా కుమారులను అంతగా త్రుంచి వేస్తుంటే, దుష్టదుమ్నుణ్ణి నగ్నంగా నిర్దయగా నరికి వేస్తుంటే ఈ దారుణాన్ని చూడడానికై మీరిక్కడా లేరు అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న అక్కడున్న వారందరినీ దహించి వేసింది. కాని ఎవ్వరూ ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత ధర్మరాజు నోరు విప్పాడు. పాంచాలి, క్షత్రియులు సమర రణరంగంలో మరణించడం గ్రంథసమ్మతమే. కానీ మన పుత్రులు శిబిరంలో చనిపోయారు. అశ్వత్థామ తన దివ్యాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించగలడని విజ్ఞురాలివైనా నీకు తెలుసు. అతడు అడవిలో కలిసిపోయాడు. అతడిని ఎలా పట్టుకొని వధించగలం అని ధర్మరాజు అన్నాడు. ఈ జవాబు విని ద్రౌపది మరింత మండిపడింది. లేదు, నా కుమారులు సోదరుడు యోధులై మరణించలేదు. రాత్రి నిద్రావస్థలో ఉన్నప్పుడు అశ్వత్థామ వారిని హతమార్చాడు. నన్ను ఏడిపించడానికి ఆ కార్యం జరిపాడు. వెంటనే మీరు సైన్యం తీసుకుని వెళ్ళి అతడిని చంపవలసినదిగా వేడుకుంటున్నాను. ఆ ద్రోణపుత్రుడు నిరంతరం శోకంతో రగిలిపోయేలా చెయ్యండి అని ద్రౌపది గద్గద స్వరంతో మాట్లాడింది. పాంచాలి, అశ్వత్థామను వేటాడాలి. కాస్త ప్రశాంతంగా ఆలోచించు అని ధర్మరాజు బ్రతిమిలాడుకున్నాడు. దీనితో ద్రౌపది మరింత రెచ్చిపోయింది. లేదు, మీరు అతడిని వధించకపోతే నా బిడ్డల ఆత్మకు శాంతి లేదు అని ద్రౌపది భీముడి వైపు తిరిగింది. భీముడి చేతులు పట్టుకొని, నాకు అవమానం జరిగినప్పుడల్లా నువ్వు దానికి పగ తీర్చుకున్నావు. నువ్వే నాకు దిక్కు. నా పిల్లలను చంపిన ఆ అశ్వత్థామను వదిలిపెట్టకు. వెంటనే అతడిని వేటాడి సంవరించు. నా క్రోధాగ్ని జ్వాలను చల్లార్చు అని ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ భీముణ్ణి వేడుకున్నది. ఆ మాటలకు క్రోధావేశుడైన భీముడు లేచి నిలుచున్నాడు. అతడిని చూసి అర్జునుడు, నకులుడు కూడా లేచి నిలుచున్నారు. ద్రౌపది భీముడి వైపు చూసి, లక్కగృహ దహన సమయంలో పాండవులను కాపాడింది నువ్వే. హిడంబాసురుడి నుంచి నువ్వే విముక్తి కలిగించావు. కిమీరుణ్ణి వధించావు. కీచకుణ్ణి నువ్వే హతమార్చావు. దుర్యోధన దుశ్శాసనులను నువ్వే యమపురికి పంపావు. ఇంకా అశ్వత్థామను కూడా చంపాల్సింది నువ్వే. ఆ శౌర్యము, పరక్రమము, బాహుబలము ప్రదర్శించు. ఆ పాపాత్ముడి శరీరంలో పుట్టుకతోనే ఉన్న శిరోమణిని తెచ్చి చూపించేంత వరకు నేను అన్నపానాలో ముట్టను అని ఆగ్రహంతో రెచ్చగొట్టింది. భీముడు ధర్మరాజు వైపు చూశాడు. పాంచాలి కోపం ఎరిగిన ధర్మరాజు మౌనం దాల్చాడు. భీముడు నకులుడి వైపు చూసి వెంటనే రథం సిద్ధం చేయించి తీసుకురమ్మని ఆదేశించాడు. నకులుడు శిబిరం బయటకు వెళుతుండగానే
భీమసేనుడు గదను భుజాన వేసుకుని అతడి వెంట బయలుదేరాడు. అప్పటి వరకు మౌనంగా అంతా వింటూ కూర్చున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మజ, భీమసేనుడు ఆవేశంతో నకులుడి వెంట బయలుదేరాడు. అశ్వత్థామ పైకి అతడు ఒక్కడే వెళ్ళడం మంచిది కాదు. అశ్వత్థామ వద్ద ఈ భూమిని భస్మీపటలం చెయ్యదగ్గ బ్రహ్మాస్త్రం ఉన్నది కనుక మనం కూడా భీముడి వెంట వెళదాం. ద్రౌపది కోరిక మనమందరం కలిసి తీరుద్దాం అని చెప్పాడు. రథం సిద్ధం కాగానే శ్రీకృష్ణుడు సారథి స్థానంలో దాన్ని అధిరోహించాడు. సాత్యాకి సహదేవులను శిబిరంలో ఉండమని ఆదేశించి ధర్మరాజు రథాన్ని ఎక్కాడు. అర్జునుడు కూడా గాంధీవము తూనీర యుగలంతో రథం ఎక్కి కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు గుర్రాలను అదల్చగానే రథం వాయువేగంతో ముందుకు కదిలింది. క్షణంలో అది భీమసేనుడి రథాన్ని చేరుకున్నది. తరువాయి భాగం అశ్వత్థామకు క్షమాభిక్ష. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.